అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి దేవాలయానికి సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఈరోజు 1 సంవత్సరం 4 నెలల కాలంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విషయంలో కానీ, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుమడింపజేసే కార్యక్రమాలు కానీ, సామాన్య భక్తులకు సంబంధించి పెద్దపీట వేసే విషయంలో కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ల నియామకంలో కూడా ఏదైతే భక్తులు మనోభావాలను గౌరవించే వ్యక్తులు, స్వామివారికి సేవ చేయాలనే దృక్పథం కల వ్యక్తుల్ని, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమిస్తూ రావడం రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారందరూ కూడా చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుసు. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో టీటీడీలో పరిపాలన ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం. సాక్షాత్తు భక్తులు ఏదైతే అన్నదానానికి సంబంధించి అక్కడ అన్నప్రసాదం విషయంలో కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తున్న అన్నప్రసాదానికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేనే స్వయంగా కూడా అక్కడ అన్నదానం ఏ విధంగా జరుగుతుందనే పరిశీలనార్థం నేనే వెళ్ళడం జరిగింది. స్వయంగా ప్రత్యక్ష సాక్షి నేనే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాంటీన్ లో గానీ, అక్కడ వాడుతున్న వస్తువులు గానీ, అక్కడ వాడుతున్న బియ్యం గానీ, తదితర వస్తువులు చూస్తే చాలా నాసిరకంగా, ఎందుకంటే భక్తులకి మెరుగైన భోజన వసతి కల్పించాలనే ధ్యేయంతో అన్నప్రసాదానికి సంబంధించి అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటే కోట్లాది రూపాయలు భక్తులు ఇచ్చిన సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులకు పెట్టే భోజన విషయంలో కూడా ఆనాటి పాలకులు జగన్మోహన్ రెడ్డి గాని, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గాని, లేదా ఆడ వైవి సుబ్బారెడ్డి గాని ఏ విధంగా ప్రవర్తించారో అదొక ఘటన. అదే విధంగా నేను ఎన్నికల ముందు చెప్పాను, స్వయంగా వెంకటగిరి సభలో ఏదైతే తిరుమలలో అనాదిగా కూడా తిరుమల 4 మాడ వీధుల్లో లడ్డూకు సంబంధించిన గుమగుమలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించాం. ఆ రోజు కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నాడు. ఏనాడు కూడా అక్కడ వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఏ విధంగా నీతులు వల్లిస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు స్వామివారి ప్రసాదంలో ఏ విధంగా కల్తీ జరిగిందో దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేవు కరుణాకర్ రెడ్డి దగ్గర. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తిరుమలలో ఏమి జరిగిందో కొన్ని ఉదాహరణ 2 చెప్పడం జరిగింది. అదే విధంగా తిరుమలలో భారీ ఎత్తున కూడా ఆడ పెట్టుకునే వ్యాపారం చేసే తట్టల వ్యాపారం పేరుతో ఒక పెద్ద షెడ్ ఒకటి, ఏదైతే పాత కళ్యాణ కట్ట దగ్గర పెద్ద ఒక షెడ్, యాత్రికులు ఆడ వర్షం వచ్చినా లేకపోతే అక్కడ సేద తీర్చుకునేదానికి ఒక పెద్ద షెడ్ నిర్మాణం చేస్తే ఆ షెడ్ మొత్తం కూడా ఏ విధంగా వాళ్ళ పార్టీకి చెందిన లేకపోతే వాళ్ళ కమిషన్ ఇచ్చిన వ్యక్తులకి ఏ విధంగా ఆడ తట్టలు కేటాయించారో మనం చూసాం. ఈరోజు నీతులు వల్లిస్తున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ఈరోజు ఆ రోజు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఏవైతే టీటీడీకి సంబంధించిన మనం ఒక్కసారి చూస్తే ఆయన పరిపాలనలో ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే సివిల్ కాంట్రాక్టర్ పేరుతో వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి ఏ విధంగా ఆ రోజు ఎన్నికల్లో గెలవాలని స్వామివారి సొమ్ము 1600 కోట్ల రూపాయలు సివిల్ వర్కుల పేరుతో ఏ విధంగా దోచుకున్నారో కమిషనర్ కక్కుర్తిపడి ఎన్నికల దీనికి ఖర్చు కోసం స్వామివారి ఖజానాను వాడుకున్నారంటే ఇంతకన్నా స్వామివారి పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏ పార్టీతో ఆ రోజు అర్థమవడం జరిగింది. ప్రజలందరికీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఈరోజు చూస్తే ఏ విధంగా ఆ రోజు ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, మేము తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ భక్తి భావాలు ఉన్న వ్యక్తుల్ని, ఏదైతే దేవునికి సేవ చేయాలనే వ్యక్తుల్ని అక్కడ టీటీడీ చైర్మన్లుగా నియామకం చేశాం. అదే జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎలాంటి వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమించారో మనం చూసాం. కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్గా వ్యవహరించిన తీరు మనం చూస్తే ఒక్కసారి చూస్తే ఏదైతే ఆయన ఒక దీనికి సంబంధించిన టీవీల కుంభకోణం, అదేవిధంగా తాలిబొట్లు రూపంలో కుంభకోణం, అభిషేకం టికెట్లలో కుంభకోణం, తలనీలాలకు సంబంధించి కూడా కుంభకోణాలు జరగడం, స్వామివారి డాలర్లు కూడా మాయమయ్యాయని ఆ రోజు మనం ఎన్నో విమర్శలని ఆ రోజు చూసాం.
స్వామివారి సన్నిధిలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చూస్తే మొత్తం కూడా ఆయన ఉన్నంత కాలం దేశ విదేశాల్లో ఉండే ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయా లేదా ఆ విదేశాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వ్యాపార దృక్పథంతో వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ స్వామివారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చారో మనం చూసాం. ఏదైతే ఆ యొక్క దర్శన టికెట్ల విషయంలో కూడా ఎంత భారీ ఎత్తున కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు బిఆర్ నాయుడు గారికి సంబంధించి చూస్తే ఒక మంచి వ్యక్తిగా, ఒక ఛానల్ అధినేతగా ఉంటూ ఆయన ఏ విధంగా ఈరోజు కొనసాగిస్తూ ఉండేది. 50 టికెట్లు కూడా 5,000 టికెట్లు ఆ రోజు కరుణాకర్ రెడ్డి విఐపి టికెట్లు ఆ రోజు ఇచ్చేస్తే ఈరోజు మా చైర్మన్కి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 50 టికెట్లు 100 టికెట్లు లోపే ఇస్తూ ఉన్నారు. అది ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళకి ఇస్తూ. కానీ గతంలో ఏమైంది, భారీ ఎత్తున కూడా ఈరోజు అక్రమాలకు పాల్పడి ఆ రోజు ఏ విధంగా తిరుమల తిరుపతి ప్రతిష్టను నాశనం చేశారో ఒక్కసారి హిందువులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు తగుదునమ్మ అని ఏదైతే 2వ సత్రం ఒకటి ఉంది తిరుపతిలో, అక్కడున్న స్థానికులకు తెలుసు, అనాదిగా కూడా ఆ సత్రాల్లో దిగే భక్తులకు తెలుసు. సుమారు 2-2.5 అడుగు వెడల్పుతో పెద్ద గోడల నిర్మాణం ఆ కాలంలో నిర్మించిన 2వ సత్రాన్ని ఆయన రాజకీయ లబ్ధి కోసం కోట్ల రూపాయల యొక్క కమిషన్ కక్కుర్తిపడి ఆ 2వ సత్రాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఎన్నికల ముందు హడావుడిగా కూడా ఆ కట్టడాలన్నీ కూడా కూల్చివేసి ఏ విధంగా వర్కులు జరిపించారో అందరూ కూడా చూశారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ అక్కడున్న మా చైర్మన్ కానీ విమర్శించడం వాళ్ళకి నైతిక హక్కు లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, గతంలో మీరు చూశారు ఈరోజు ఏదైతే బిఆర్ నాయుడు గారు ఆయన పైన వస్తున్న సాక్షిలో వస్తున్న కథనాలపైన ఆయన దీనికి సంబంధించి దీన్ని ఇచ్చేస్తే ఈరోజు కోర్టులో ఆయన జగన్ పైన, అదేవిధంగా సాక్షి టీవీ పైన కూడా పరువు నష్ట దావా వేస్తే దానిపైన అవాకులు చవాకులు పేలడం. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు నీతులు వల్లిస్తూ ఉన్నారు. ఏదైతే పింక్ డైమండ్ అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా శ్రీవారి దగ్గర ఉండే పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పి ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏ విధంగా స్వామివారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆ రోజు అసత్య ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలుపొందారో మనం చూసాం. అప్పుడే టీటీడీ కూడా ఆ యొక్క వారిపైన కూడా కోర్టులో డబ్బు ఖర్చు పెట్టి దానిపైన కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన పరువు నష్ట దావాని వేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకోవడం మనం చూసాం. ఈ విధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుముడించే ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీటీడీలో జరిగితే టీటీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది ఈ యొక్క కథనాలన్నీ చూస్తే ఈరోజు ఏదైతే ఈ యొక్క టీటీడీ విషయమే కాకుండా తిరుపతిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ ఏ ఎన్నికలు కూడా సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహించాం. అటు ఎన్టీ రామారావు గారి పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల శ్రీవారి పాదాల చెంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది మీరు కాదా? సమాధానం చెప్పని అడుగుతాను.